అన్ని హెల్ప్ చేసిందనమాట. వంటలన్నీ చేసింది కూడా అత్తయ్య గారే. వెజ్ కి మా అత్తయ్య ఎక్స్పర్ట్ అయితే నాన్ వెజ్ వండడంలో మా అమ్మ ఎక్స్పర్ట్ అనమాట. ఇంకా ముగ్గురు దంపతులకి తాంబూలం ఇచ్చి భోజనాలు పెట్టానండి. నిజంగా ఈ 6 శనివారాలు ఒక ఎత్తు అయితే 7వ శనివారం మాత్రం ఒక ఎత్తు అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన లైఫ్ లో ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు స్వీట్ మెమరీస్ గా ఉండిపోతాయండి. ఇంకా వంటల విషయానికి వస్తే అన్ని చాలా బాగా కుదిరినాయండి. అసలు టేస్ట్ చేయకుండా వంటలు చేసినా సరే, అంటే దేవుడికి పెట్టేవి టేస్ట్ చేయకూడదు అంటారు కదా, అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. నేను ఏ పండగలు వచ్చినా సరే మా అత్తయ్య వాళ్ళ ఇంటికో మా అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తాను గానీ మా ఇంట్లో ఇలా సపరేట్ గా నా ఓన్ గా నేను పూజ చేసుకుంది మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ చూడండి, పూజలో నేను కట్టుకున్న శారీ 9 years బ్యాక్ దనమాట. మా పెద్ద బాబు శ్రీమంతంలో మా మేనమామ పెట్టిన శారీ అండి. అదే మేనమామ పెట్టిందే గానీ మా అత్తయ్య సెలక్షన్ అనమాట. అది ఆల్మోస్ట్ అప్పట్లో కొన్న శారీస్ అన్ని అంటే ఇంచుమించు బ్లౌజెస్ పాడైపోవడం ఇట్లా జరిగినాయి. కానీ ఈ శారీను ఇంకొక శారీ ఉంది మా అమ్మ పెట్టిన శారీ, అది మాత్రం అలా స్టాండర్డ్ గా ఉండిపోయినాయి. ఈ వీడియోలో కంటెంట్ లేకపోవచ్చు కానీ మీ అందరూ